గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు క్రోధినామ సంవత్సరంలో చివరి మాసంలో ఉన్నాం. మాఘమాసం పూర్తయింది, పాల్గొన మాసం ప్రారంభమైంది. మొన్నటి వరకు మరి మాఘమాస ఫలితాలు తీసుకున్నాం మనం. మరి పాల్గొన మాసం ప్రత్యేకత ఏంటి? అసలు పాల్గొన మాసానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అంటే, పాల్గొన మాసం మనకి సంవత్సరంలో తెలుగు నెలల ప్రకారంగా చివరి మాసం. పాల్గొన మాసం మరి ఏ నక్షత్రం ఉంటే ఇది వస్తుంది అంటే, ఉత్తర పల్గుని కానీ పూర్వ పల్గుని కానీ ఈ రెండింటిలలో ఏదో ఒకటి మనకి పౌర్ణమికి దగ్గరగా ఉన్నప్పుడు ఏర్పడేటువంటి మాసం పాల్గొన మాసం. ఇక్కడ మరి ఈ మాసం యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ప్రకృతి కనుక చూసినట్టయితే ప్రకృతి అంతా కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ కొత్త చిగుర్లతో కొత్తదనంతో ప్రకృతి అంతా నిండడానికి సిద్ధమవుతున్నటువంటి స్థితి ఈ ఋతువుగా మనం చెప్పచ్చు. ఇక్కడ మనకు ప్రకృతికి ఉన్నటువంటి సంబంధంతో పాటు రాబోయేటువంటి ఉగాదిని, కొత్త సంవత్సరాలని గుర్తుపెట్టుకుంటూ చివరి మాసంలో మనం చేయాల్సినటువంటి స్థితి ఏంటో కూడా తాత్వికంగా చెప్పేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అనేక రకాలైనటువంటి ఆలోచనలు, స్నేహాలు ఇవన్నీ కూడా చెడు ఏవైతే ఉన్నాయో, చెడు రకమైనటువంటి ఆలోచనలు కానీ మానసిక స్థితిలో ఉండేటువంటి ఏదైనా సరే క్రోధం ఇలాంటివి, లోభం, మోహం, మదం, మాత్సర్యాలు ఇవి ఉంటాయి కదా, వీటన్నింటినీ కూడా వదిలేసి ఒక చెట్టు ఎలాగైతే ప్రకృతిలో తనకున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆకులన్నీ రాలిపోయినట్టుగా మనకు ఇలాంటి ఆలోచనలన్నీ రాలిపోయి కొత్త ఆలోచనలతో, ఒక పాజిటివ్ వైబ్స్తో మళ్ళీ కొత్తదనం మొదలయ్యేలాగా కొత్త సంవత్సరం కోసం ఎదురు చూసేటువంటి స్థితి కల్పించేటువంటి మాసం ఈ మాసం. సరే, ఈ మాసంలో మరి ఇంకా ఈ మాసంలో చేసేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగలు ఉన్నాయా, ప్రత్యేకమైనటువంటి ఇంకేవైనా పూజా విధానాలు ఏవైనా అంటే, ముఖ్యంగా ఈ మాసాన్ని విష్ణు ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. అలాగే ఈ మాసంలో కూడా వచ్చేటువంటి పౌర్ణమికి గంగా స్నానం చేస్తే చాలా మంచిది. గంగా అంటే ఏదైనా సరే నది స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్తుంటారు. అలాగే ఇక్కడ వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో దాన్ని మనం హోలికా పౌర్ణమి అని, కాముని పౌర్ణమి అని చక్కగా మనకున్నటువంటి కష్టాలన్నీ పోయి చక్కగా రంగులు చల్లుకొని అందరూ కూడా సరదాగా ఆడుకునేటువంటి హోలికా పౌర్ణమి, హోలీ పౌర్ణమి అని చెప్తారు. దీనికి ముందు రోజే మనం కామదహనం చేయడం. ఈ కామదహనంలో ఎవరైతే ప్రహ్లాదుని చంపడం కోసం వచ్చినటువంటి మేనత్త తను చావను అనుకుని చచ్చిపోయినటువంటిది అందరికీ శుభసూచకం. ఒక రాక్షసి సంహరించబడ్డం, ఒక దైవ చింతన కలిగినటువంటి బాలుడు బ్రతికి బయటపడ్డం, ఇది ఒక శుభసూచకమైనటువంటి, అందుకని ఇక్కడ పండుగ చేసుకుంటారు. అంతేకాదు మారుతున్నటువంటి కాలానికి, ఋతు మార్పుల్లో ఉన్నటువంటి వాటికి వసంతోత్సవాలు చేసుకునేటువంటి సమయం కూడా ఇదే. మనకు రాధాకృష్ణులని తలుచుకుంటూ మనం ఇక్కడ హోలీ సంబరాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా మనం చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూర్వకాలం నుండి మనం చేసుకునేటువంటి పండుగల్లో అయితే ప్రకృతి పరంగా లభ్యమయ్యేటువంటి అంటే గోగు పూలతో వాటితో చేసేటువంటి రంగు నీళ్ళను చక్కగా పిచికారీలతో చల్లుకోవడం అనేటువంటిది అసలు సిసలైన పద్ధతి. సరే, మారుతున్న కాలంతో పాటు రకరకాలైనటువంటి మార్పులు వచ్చినా ఏ మార్పు కూడా లాభాన్ని చేకూర్చాలి తప్ప నష్టాన్ని చేకూర్చకూడదు. మరి అట్లాంటిది రంగులు కలిపినటువంటి ఇంకేదో చేసుకునేటువంటి పండగ అయితే కాదు. ఇది చక్కగా ఆ హోలీ అని చల్లుకునేటువంటి రంగులు శరీరానికి చలవనిచ్చేటువంటి రంగు పదార్థాలైనటువంటి ఆ చెట్ల నుండి, పూల నుండి వచ్చినటువంటి రంగులు, వాటిని మనం చల్లుతూ చేసుకునేటువంటి పండుగ ఈ పండుగ. సరే, ముందు రోజు అందరూ కూడా కామదహనం అయ్యి హోలిక మరణించిందన్న దానికి చేయడం, అలాగే జానపదులు ముఖ్యంగా చక్కగా ఇంటింటికి వెళ్ళి పాటలు పాడడం, ఇవన్నీ కూడా హోలీ పాటలు పాడుకోవడం, కృష్ణుడిని ఆరాధించడం, ఇదంతా కూడా మనకు పండగ కనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ పండుగలో ప్రత్యేకించి ఇప్పుడే చెప్పుకున్నాం, హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుణ్ణి సంహరించాలని, చంపేయాలి అని అగ్నిలో కూర్చుంటుంది. అది చనిపోతుంది, ఆ రాక్షసి, ప్రహ్లాదుడు బతుకుతాడు. అయితే ఇక్కడ భగవంతుడు ప్రత్యక్షమైనటువంటి పండగ కూడా ఈ నెలలోనే. అంటే ఇన్ని కష్టాలు పెడుతున్నటువంటి ఈ ప్రహ్లాదుణ్ణి
మరి ఆ స్వామి ఉన్నాడా లేదా అంటూ ప్రహ్లాదుని రక్షించడం కోసం ఇందుగలడందు లేడు అని చెప్పినట్టుగా ఎక్కడికల్లా వెతికితే అక్కడ ఉంటాడని నాన్నకు చెప్తే ఆయన స్తంభంలో చూపించమంటే మరి అవతరించినటువంటి నారసింహ అవతారము మరి ఈ పండుగలో కనిపిస్తుంది, ఈ మాసంలో మనకు వస్తుంది. అంటే నారసింహ జయంతి అంటాం. నారసింహ జయంతి మరి ఇక్కడ మనకి ఎవరికైనా సరే కష్టాలు అంటే అవి తెలిసి కానీ తెలియక కానీ దగ్గర వాళ్ళ నుండి కానీ దూరం వాళ్ళ నుండి కానీ వచ్చినటువంటి కష్టాలు పోవాలి అంటే మరి మనం ఇక్కడ నృసింహస్వామి సంబంధించినటువంటి ఏదైనా మనం చదువుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి శ్లోకాలు, కరావలంబన శ్లోకం, స్తోత్రం ఇలాంటివి మనం చదువుకోవాలి. చదువుకుంటే ఈ కష్టాల నుండి కడదేర్చబడతాం. కాబట్టి మరి ఈ మాసం ప్రత్యేకించిందా ప్రత్యేకం చేయలేదా అంటే మన ఆ చెడు ఆలోచనలన్నీ తెంపుకునేటువంటి మాసం, కొత్త ఆలోచనలతో కొత్త ఆశలతో ముందుకు వెళ్ళేటువంటి మాసం, రాక్షసత్వాన్ని సంహరించి మన దైవత్వాన్ని బతికించడం కోసం వచ్చినటువంటి నృసింహస్వామి జయంతి ఉండేటువంటి మాసం. కాబట్టి ఇదంతా కూడా శుభకరంగా ఉండేటువంటి మాసం, విష్ణు నామ స్మరణ చేసేటువంటి మాసం. ఎందుకంటే ఇది విష్ణు ప్రీతియార్థమైనటువంటి మాసంగా చెప్తారు. కాబట్టి విష్ణు పూజలు చేస్తూ గంగా స్నానం కానీ గోదావరి స్నానం కానీ ఏదో ఒక నది స్నానం చేయడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఈ మాసం అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని చెప్పొచ్చు. అందరూ మర్చిపోకుండా చేయాల్సింది ఏంటి అంటే మనకున్నటువంటి కష్టాలు పోవడానికి ఈ మాసంలో నృసింహస్వామికి సంబంధించినటువంటి ఏదైనా తీర్థక్షేత్రాన్ని చూడడం కానీ ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలను నిత్యపఠనం చేసుకున్నట్టయితే మంచిది అవుతుంది, శుభం కలుగుతుంది. నమస్తే.